నమస్తే, వెల్కమ్ టు 9 తెలంగాణ న్యూస్. యాదాద్రి భువనగిరి జిల్లా పక్కనే పిలాయిపల్లి ధర్మారెడ్డిపల్లి కాల్వలు ఉన్నా ఫలితం సున్నా. ఎండిన ఫైర్తో గొల్లుమంటున్న రైతు. అన్ని ఉన్నా అల్లుడి నొట్లో శని అన్నంగా చందంగా తయారైంది రైతుల పరిస్థితి. పచ్చని పంట నుండి వేరుపారుతుంటే గోళ్లుమంటున్న రైతన్న జర్నలిస్ట్ తెలుసునూరి మల్లేష్. అన్ని ఉన్న అల్లుడి నొట్ల శని అన్న చందంగా మారింది రైతుల పరిస్థితి. పక్కనే పిల్లాయిపల్లి కాల్వ పోయినా కాల్వ ద్వారా నీళ్లు రాక రైతులు పంట ఎండిపోతున్న పరిస్థితి ఏర్పడిందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నల్గొండ, యాదాద్రి జిల్లా చిట్యాల మండలం, రామన్నపేట మండలంలోని పెదకాపర్తి, రామన్నపేట, భోగారం, జనంపల్లి తదితర గ్రామాలలో గ్రామానికి చెందిన ఓర్సి యాదయ్య, మెట్టు అంజయ్య, పండుగ రాజమల్లు స్వామి అనే రైతులకు తనకున్న కొద్దిపాటి ఎకరాల్లో వేసిన వరి పంట నేడు పొట్ట దశకు రాగానే ఓవైపు ఎండలు, మరోవైపు భూగర్భ జలాలు అడగంటిన పరిస్థితి ఏర్పడిందని పంటను దక్కించుకునేందుకు వాటర్ ట్యాంకుల ద్వారా నీటిని పోసి ఎండిపోకుండా దక్కించుకునే ప్రయత్నం చేస్తున్నారు రైతులు. ఇక్కడి గ్రామాల్లో భూగర్భ జలాలు అంటగట్టడం వల్ల వేల రూపాయల ఖర్చు చేసి బోర్లు వేయడం, మరోవైపు ఇలా ప్రత్యామ్నాయంగా నీరును అందించాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నా పేరు తెలుసు రంజయ్య. పులాయిపల్లి కాలువ మాకు నీళ్లు రావాలి. రాకుంటే ఇక్కడ పెద్ద బాధలు పడుతున్నాం. నీళ్ళు లేక పొలాలు ఎండిపోతున్నాయి. ఒక రోడ్డు 2 బోర్లు 3 బోర్లు వేసిర్రు. డబ్బులు ఖర్చు పెట్టినా కానీ నీళ్లు పడతలే, ఫెయిల్ అయిపోతున్నాయి. కొందరు మాత్రం తలకాయలు పట్టుకొని కూర్చుండ్రు. సార్, మీరు ప్రభుత్వం పులాయిపల్లి కాలువ నీళ్లు రప్పియాలి. మాకు కాలువ వదిలాలి. ఎంత వర్షం ఎండిపోయింది? ఇప్పుడు ఎంత ఎండిపోయింది అంటే వెనక అది 12 మొక్కలు చూడు, అగవాడ 4 ఎకరాలు ఎండిపోయింది. తూరు మొక్క సాగులో పిల్లలు 3 బోర్లు వేసి 3 బోర్లు ఉన్నా. అక్కడ మాత్రం 2 ఎకరాలు పోయింది. మళ్ళీ అవతల అది గంటోళ్ళది కూడా ఎండిపోయింది అంటుర్రు. మొత్తుకుంటూనే ఉంటున్నారు రైతులు. 20 మంది కలిసి పోయినాం వాడికి. మేము పోతే నీళ్ళు రానియలేదు అక్కడ సార్లు. ఈ వర్షం ఎండిపోతే నీళ్ళ ట్యాంకర్ తెచ్చిపోస్తారు. నీళ్ళ ట్యాంకర్ తెచ్చి కూడా పోసుకుంటూ పోయినవాడు ఏడ్చుకుంటూ ఉన్నాడు. నీ పైసలు లేనివాడు ఏం చేస్తాడు సార్? మరి ఏం చేస్తాడు? మరి ఎంత కలిపోస్తాడు? ఇప్పటివరకు వర్షానికి ఎంత పెట్టుబడి అయింది? ఇంతవరకు వర్షానిక రోగాలు వచ్చి ఏముంది, ఒకటే మందులు కొట్టి ఒక 10 సార్లు కొట్టినా కానీ ఓనోది కూర్చి అయిపోయింది. ఆటో ఇటో బతికింది. బతికే ఇప్పుడు నీళ్ళు లేకుండా అయిపోయినాయి. ఇప్పటికైనా అధికారులు నీళ్ళు మాత్రం కానీ మా కాలువకు, పులాయిపల్లి కాలువకు అర్జెంటుగా పంపించవలసింది. వర్షాలకు అధికారులు వచ్చి రాసుకొని పోవచ్చు, చూడవచ్చు. నష్టపరిహారం చూడాలి. అదే